అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇల్యూ న్యూస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే మహిళలందరికీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాలకు కావచ్చు, ముందుగా ఏదన్నా వాళ్ళకి రిజర్వేషన్లు కావచ్చు, లేదా వాళ్ళ అన్ని రంగాల్లో ముందు రావాలన్నా కూడా ప్రభుత్వాలది కీలక పాత్ర ఉంటుంది. అయితే ఇంతవరకు మహిళలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాలు నాకు చెల్లెమ్మలు అని చెప్పేసి ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ, లేదా ఎక్కడ సభ పెట్టినా కానీ ఎక్కువసార్లు ఈ మాటను ప్రస్తావిస్తూ ఉంటారు. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకి మేము అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నాం ఈయన కూడా చెప్పుకుంటూ వచ్చారు. మొత్తంగా గడిచిన ప్రభుత్వాలకి లేదా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి కావచ్చు, ఓవరాల్గా మహిళలందరి పక్షాన నిలబడ్డ ప్రభుత్వం అన్నా కానీ మీకు మేలు చేసిన ప్రభుత్వం ఏది అంటే మీ అభిప్రాయం ఏమంటారు? ముందుగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మాజీ సీఎం మహిళ అని చెప్పి అనుకున్నాం కదా, గుర్తొచ్చిందా ఎవరికైనా? ఎవరంటారు? సాక్షాత్తు ఇప్పుడు సీఎంగా ఉంది ఒక మహిళ అని ఆయనే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఆయనకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలి. సాక్షాత్తు ఒక మహిళ అన్నారు కదా ఆయనే. ఇక్కడ మీరు చెప్పినట్లుగా మహిళలకి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి కానీ, ఇటు టీడీపీ పార్టీ తరపు నుంచి కానీ ఎవరు ఏ విధంగా మేలు చేశారు? ఫస్ట్ చూసుకుంటే మహిళలు ఎదగాలి, మహిళలు వంటింటికే పరిమితం కాకూడదు, వాళ్ళ ఇష్టమైన రంగంలో వాళ్ళు అభివృద్ధి పదం వైపు నడవాలి, వాళ్ళ ఆలోచనలు మంచిగా ఒక ఉన్నత స్థాయిని చేరుకునే విధంగా ఉంటే దాన్ని మనం ప్రోత్సహించాలి అని ఫస్ట్ మనం ఎవరైతే చెప్పుకుంటున్నామో అన్న నందమూరి తారక రామారావు గారు సమాన హక్కు స్త్రీకి, స్త్రీనిధి, పుట్టింటి నుంచి తనకిచ్చే గౌరవప్రదమైన ఏదైతే ఉంటుందో స్త్రీధనం, దాంట్లో తనకు కూడా తన అన్నకు కానీ తమ్ముడు కానీ ఎంత వాటా ఉంటుందో తనకు కూడా అంతే ఇవ్వాలి, ఏదో పెళ్లి చేసాం పంపించాం అన్నట్లు కాకుండా సమాన హక్కును కల్పించారు. మహిళలు చదువుకోవాలి, చదువుకుంటే వాళ్ళలో జ్ఞానం పెరుగుతుంది, వివేకవంతులు అవుతారు. వాళ్ళు మేం చెప్పినట్లు మీరు వినాలి అని వేరే వాళ్ళ చేత అనిపించుకోకుండా, కాదు మేము చదువుకున్నాం, మాకు అన్నీ తెలుసు, మాట్లాడగలం, ప్రశ్నించగలం అనే తత్వాన్ని వాళ్ళలో పెరిగేలా చేసింది మహిళా కాలేజీలు నెలకొల్పిన అన్న నందమూరి తారక రామారావు గారు. తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీని స్థాపించారు నందమూరి తారక రామారావు గారు. తర్వాత మళ్ళీ టీడీపీలోనే హరికృష్ణ గారు మహిళా కండక్టర్లు, అంతవరకు కూడా ఎప్పుడు కూడా మహిళల కండక్టర్లుగా లేరు, గడప దాటి బయటకు వచ్చి మేము కూడా ఎవరికి కూడా తీసుకోలేదు, మగవారికి మేము సంపాదించగలం, మేము కూడా బిడ్డల్ని పోషించేది, కుటుంబాన్ని సంరక్షణలో భర్తతో పాటుగా భార్యకు కూడా సమాన హక్కు ఉంది, ఆస్తిలో సగం వాటా ఉందన్నారు, అదేవిధంగా సంపాదనలో కూడా ఉంది, ఆవిడ దేంట్లోనైనా కూడా సాధించగలదు, ముందంజగా ఉంటుంది స్త్రీ అనే దానికి మనం వీళ్ళందరూ కూడా ఏ విధంగా మహిళల్ని హెల్ప్గా నిలబడ్డారు వీళ్ళంతా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా స్త్రీ డబ్బులు ఎలా దాచుకోవాలి, వాళ్ళకి రుణాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఇప్పుడు భర్త వ్యవసాయం చేస్తాడు, అతనికి రుణం వస్తుంది, అతనికి ఆ వ్యవసాయ ఖర్చులకు అది సరిపోతుంది, కానీ పిల్లలకి ఏదన్నా హెల్ప్ కావాలంటే వాళ్ళ చదువు విషయంలో కానివ్వండి, అప్పట్లో పెద్దగా ఇవన్నీ కూడా వీళ్ళకి మనకు సంబంధించిన ఎడ్యుకేషన్ లోన్స్ ఉండేవి కాదు, వీళ్ళు చిన్న చిన్న కుటుంబాల్లో ఉండేవాళ్ళు కదా, వాళ్ళకి వచ్చినవి కొంత డబ్బులతోటి వ్యవసాయ రుణాలు ఉండే కానీ ఎడ్యుకేషన్కి వాళ్ళు లోన్ పెట్టుకునేంత స్తోమత కూడా ఉండేది కాదు. అప్పుడు డ్వాక్రా గ్రూప్ని తీసుకొచ్చారు, తనంతట తాను పిల్లలకు కూడా హెల్ప్ అవ్వాలి, భర్తకి హెల్ప్ అవ్వాలి. ప్రతి నెల 50 రూపాయలు, ఎక్కువ కూడా కాదు, 50 రూపాయలు అంటే వాళ్ళకి బోలెడంత డబ్బులు అయ్యాయి. చివరిలో బాబుగారు పావలా రుణాలు ఇచ్చారు, వడ్డీ లేని రుణాలు ఇచ్చారు, అసలు బోలెడని డబ్బులు వాళ్ళకి. ఎటు చూసుకున్నా కూడా ఇటు పాలు అమ్మి కానీ మహిళలు అక్కడ పల్లెటూరులో ఉండేవాళ్ళు, భర్తకి తోడుగా అతను వ్యవసాయం చేస్తూ ఉంటే వీళ్ళు ఇంట్లో ఏదో ఒక గేదెలను పెట్టుకొని వాళ్ళు చేసే పనులతో ఆ డబ్బులు దాచుకుంటూ, అలాగ ప్రతి ఒక్కరు కూడా డ్వాక్రా మహిళలు కానివ్వండి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏది మాట్లాడినా స్త్రీలు, పిల్లలు చదువుకోండమ్మా, బాగా మీరు మంచి అభివృద్ధిలోకి రావాలి. ఈరోజు మనం చూస్తున్నాం హైదరాబాద్లో సైబరాబాద్గా మార్చిన ఘనత బాబు గారిది. పెద్ద పెద్ద ఏదైతే కంపెనీలు ఉన్నాయో అవన్నీ కూడా ఆడపిల్లలు ఇంజనీరింగ్గా చదివి
వాళ్ళు ఇంజనీర్లు ఇక్కడ పనిచేస్తున్నారు, మంచిగా వాళ్ళ తల్లిదండ్రులకి హెల్ప్ అవుతున్నారు. 2 అమ్మాయిలు ఉన్న వాళ్ళు ఉంటారు, 2 అమ్మాయిలు కూడా వాళ్ళు చదివించుకుంటే తల్లిదండ్రులకు వాళ్ళు ఎంతో బాసటగా నిలబడుతున్నారు అండగా. అట్లాంటిది తెలుగుదేశం పార్టీ గొప్పగా స్త్రీలని ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. ప్రతిసారి బాబు గారు మొన్న కూడా చెప్పారు, మహిళలకి ఉచిత బస్సు అనేది కూడా త్వరలో రాబోతుంది. దాని గురించి విష ప్రచారం చేసే క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు ముందంజలో ఉంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం విషం చల్లుతుంది సాక్షి పేపర్, సాక్షి ఛానల్. ఇంకా ఆవిడ శ్యామల అనే ఆవిడ, రోజా అనే ఆవిడ, అమ్మా మీరు స్త్రీలు, మహిళామ తల్లులు గొప్పగా ఉండాలి, ఆదర్శవంతంగా ఉండాలి, ఇంకొకరు ఇలా ఉండాలి అని చెప్పుకునే విధంగా మీరు ఉండాలి. మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది, ఆయన పావల యాక్షన్ చేయమంటే వీళ్ళు రూపాయిన్నర యాక్షన్ చేస్తున్నారు. అట్లా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మహిళలకి? ఇప్పుడు మనం టీడీపీ వాళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేనప్పుడు వీళ్ళంతా కూడా తర్వాత చూసుకుంటే, ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, తల్లి బసవతారకం గారి పేరు మీదుగా క్యాన్సర్ హాస్పిటల్ రన్ చేస్తూ ఆయన ఎంతో ఇదిగా సేవలు అందిస్తున్నారు. ఒకవైపు భువనేశ్వరి గారు చూస్తే తండ్రి పేరు మీద ఆవిడ కూడా గొప్పగా సేవలు అందిస్తుంది. ఇంక ఇటువైపు చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ తండ్రి పేరు మీద పార్టీ పెట్టి, తండ్రి చనిపోగానే శవరాజకీయం చేసి అక్కడున్న ఎమ్మెల్యేల నుంచి, కాంగ్రెస్ ఎమ్మెల్యేల దగ్గర నుంచి సంతకాలు సేకరించి ఇతను చేసినవి. సొంత తల్లి తోడబుట్టిన చెల్లి. మహిళా దినోత్సవంగా ఫస్ట్ వీళ్ళంతా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు. ఎవరిని మోసం చేశారమ్మా ఆయన? వీళ్ళకి తెలుసా? బాబు గారి అనుభవం అంత లేదు వీళ్ళ వయసు. వీళ్ళు బాబు గారిని మాట్లాడేంత ఎత్తుకు ఎదిగిపోయామని అనుకుంటున్నారు. అసలు రోజా అనే మాటలు కానీ, శ్యామల అనే మాటలు కానీ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అట్లాంటి మాటలు? అంటే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి మాట్లాడమంటే పోసాని కృష్ణమురళి చెప్పాడు కదా, స్క్రిప్ట్ రాసి ఇచ్చారు చదివానని. అదే స్క్రిప్ట్ మీరు అందరూ చదువుతున్నారా? ఫస్ట్ మనం మాట్లాడేటప్పుడు అది నిజంగా జరిగిందా లేదా అనేస్తే అయిపోతుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని అబద్ధాలేని వాళ్ళు చెప్పేయని అంటున్నారు, అది మీకే వర్తిస్తుంది. ఈరోజు మీరు స్త్రీలకు వరగబెట్టింది ఏది లేదు. కల్తీ మద్యం తయారు చేశారు. ఎంతమంది ఆడపిల్లల తాళిబొట్లు తెంచాడు జగన్మోహన్ రెడ్డి? ఎంతమంది ఇల్లాలు ఈ రోజున ఇబ్బంది గురి చేశాడు? ఎంతమంది అనారోగ్యంతో చనిపోయారు ఇంటి మగపిల్లలు? అది ఆ తల్లికి కడుపు కోతే కదా. ఎంతమందిని అభాగ్యులుగా చేశాడు? రాష్ట్రాన్ని రావణ కాష్టగా మార్చి అమరావతి రైతులు, ఆడపిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలను లేకుండా బూట్లు కాళ్ళతో తన్నిచ్చాడు. ఆర్తనాదాలు, అమరావతి రైతుల ఆర్తనాదాలు ఇతనికి ఎలా ఉన్నాయంటే రాక్షసానందం పొందాడు జగన్మోహన్ రెడ్డి. ఇది అతను మహిళలకు చేసింది. దిశా చట్టం, అసలు దిశా చట్టం అనేది ఎక్కడుందా? ఎక్కడా లేదు. వాళ్ళందరికీ టార్గెట్స్ ఇచ్చి వాళ్ళని రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో, ఎక్కడ జనసమూహం ఉంటే అక్కడికి వచ్చి వాళ్ళు బ్రతిమలాడుకోవటం, ప్లీజ్ మేడం ఫోన్ నెంబర్ ఇవ్వండి, మాకు టార్గెట్ ఇచ్చారు దిశా చట్టానికి సంబంధించి అని. అది అతను చేసిన దిశా చట్టం. అప్పట్లో హోమ్ మినిస్టర్ వనిత అని ఒక ఆవిడ ఉంది, ఇప్పుడు అసలు ఆవిడ ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఆవిడ కూతవీడి దూరంలోనే తాడేపల్లిలోనే అసలు ఎంతమంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, గంజాయి ఇష్టానుసారంగా రవాణా చేసి వీళ్ళు చేసింది ప్రతి ఒక్కరికి గంజాయి అలవాటు చేశారు. ఇది చూస్తే మద్యం చూస్తే కల్తీ మద్యం తయారు చేసేసి ఆ మద్యం మొత్తులు ఎంతమంది ఆడపిల్లల్ని వీళ్ళు నాశనం చేశారు, వాళ్ళ జీవితాలని. వాలంటీర్లు కూడా చేశారు అలాగా. ఈ వాలంటీర్లు నా సైన్యం, వాలంటీర్లంతా నా మనుషులు అని చెప్పాడు కదా, వాళ్ళు కూడా ఎన్నో చేశారు రాష్ట్రానికి అవినీతి పనులు. వీళ్ళు ఈ రోజున స్త్రీల గురించి, స్త్రీకి ఉన్న వ్యక్తిత్వం గురించి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్త్రీలను గౌరవించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా గౌరవించారంటే ఇది మనం చెప్పుకోవచ్చు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉన్నత స్థాయిలోనే ఉంటారు. రోజాకు కానీ, శ్యామలకు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరికి కూడా బాబు గారి గురించి మాట్లాడే హక్కు లేనే లేదు. ఏం చేశారండి వీళ్ళు? వైఎస్ విజయలక్ష్మి గారిని ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఈ రోజున నా కొడుకు ఇంత దిగజారిపోయాడా, ఇట్లాంటి బిడ్డను నేను కన్నానా అని మీడియా సాక్షిగా షర్మిల కన్నీళ్లు పెట్టుకుంది, మా అమ్మ ఇలా బాధపడుతుంది అని. సొంత చెల్లెల దగ్గర ఆస్తి, ఇప్పుడు ఆవిడ ఆస్తి నాకు కావాలి అని చెప్పి కోర్టుకు వెళ్ళింది సొంత అన్నయ్య మీద. మహిళా దినోత్సవం సందర్భంగా వీళ్ళంతా గొంతెత్తి అరుస్తున్నారు, శ్యామల, రోజా ఫస్ట్ మీ జగన్మోహన్ రెడ్డికి చెప్పండి అమ్మా, ఆయన ఏ న్యాయం చేశాడు ఇంట్లో? ఫస్ట్ ఇల్లు చక్కదిద్దుకొని తర్వాత రాష్ట్రాన్ని చక్కదిద్దడానికి రమ్మనండి.
అని అందరూ కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి మరీ చెప్తున్నారు. ఇంకా కూటమి ప్రభుత్వం మీద నీ లేనిపోని బురదంతా చల్లొద్దు, అవాకులు చవాకులు మాట్లాడొద్దు. కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారి, అంతకుముందు హరికృష్ణ గారు కానీ, లేకపోతే ఎవరైతే మన అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, వీళ్ళందరూ కూడా మహిళల్ని ఎప్పుడూ ఉన్నత స్థానంలో ఉంచారు, ఉన్నతంగా చూశారు, ఉన్నతంగా గౌరవించారు. అంతకంటే భయంకరమైనది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ 2019-24 మధ్య అసెంబ్లీని కౌరవ సభగా మాట్లాడి ఒక ఆడ మనిషి మీద అనకూడని మాటలు మాట్లాడిన వ్యక్తులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఏ విధంగా అగౌరవపరిచారు, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అది వీళ్ళు మహిళలకు ఇచ్చే గౌరవం. ఎవరు మాట్లాడతారు ఈరోజు? మాట్లాడమనండి. రోజాని, శ్యామలాని, వీళ్ళంతా ఏ విధంగా ప్రవర్తించారు అసెంబ్లీలో ఆడవాళ్ళని? నందమూరి తారక రామారావు గారి కుమార్తెని, వాళ్ళ ఫ్యామిలీని అనే హక్కు వీళ్ళకుందా ఈ రోజున? ఈ విధంగా వీళ్ళు చేసిన హేళన, అవహేళనలు, వికటాట్టహాసాలు, రాక్షసానందాలు ఇవి వీళ్ళు వైఎస్ఆర్సీపీ హయాంలో 2019 నుంచి 24 వరకు మహిళలకు ఇచ్చిన మహోన్నతమైన గౌరవం. అది మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ రోజున ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నారు. ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చూసి 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయింది. 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ రోజున వీళ్ళు మాట్లాడతారు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన మహిళలకు ఏ విధంగా చూశారు అనేది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.